IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్ కాస్తో కూస్తో కాస్త ఏపీకి లాభదాయకంగా ఉందేమో కానీ తెలంగాణకి మొండి చెయ్యే చూపించారు అంటున్నారు. కేవలం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టే ఈరోజు మోదీ గవర్నమెంట్ అలా చేస్తుంది కేంద్రంలో అంటున్నారు. 4 సంవత్సరాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ జనసేన అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉంది, అధికారం లేకపోయినా జనసేన కలిపే చేసింది. 2014 నుంచి 18 వరకు ఉంది. ఏం చేశారు? ఇక నానా గొడవలు పెట్టి మారిస్తే నితిన్ గడ్కరీ గారు నమస్కారం చెప్పాలి, ఆయనకి ఉమాభారతి గారికి. ఆయన వల్ల కొంత ప్రాజెక్ట్ నిధులు వచ్చింది తప్పితే, పోలవరం ప్రాజెక్ట్ కొంచెం ముందుకెళ్ళింది తప్పితే ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్కి వరుస బడ్జెట్లో మోసం చేశారు. వీళ్ళు ఏంటంటే చెప్తారు, నాకు అర్థం కాదు. ఆ బుల్లెట్ ట్రైన్ 3 ఏళ్ల నుంచి 40,000 కోట్లు బడ్జెట్లో పెట్టి కేటాయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన నిధులు ఏదైతే ఉందో 4,000 కోట్లు 3,000 కోట్లు సంవత్సరం తగ్గిపోతున్నాయి. ఓ జిఎస్టీ యాక్ట్లో పెరిగిపోతున్నాయి. నాకు అర్థమే కావట్లేదు. తెలంగాణ ఆర్థికంగా బాగుంది కాబట్టి దాంట్లో నిష్పత్తి ప్రకారం వచ్చే నిధులు తగ్గి ఉండొచ్చు. ఒక ఐటీఆర్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వలేదు తెలంగాణకి? మిగిలిన చాలా విషయాలు ఆంధ్ర తెలంగాణకి నమ్మక ద్రోహం చేస్తే అఫిడవిట్ చేసింది కేంద్రంలో ఆదాయాని గారి ప్రభుత్వం కాదా? తెలంగాణ బిడ్డలు ఈ దేశంలో భూభాగంలో ఈ దేశంలో భాగం కాదని అనుకుంటున్నారా వాళ్ళు? గుజరాతీ పెద్దలు ఎందుకని తెలంగాణలో కూడా నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు? సింగరేణి గన్ను వీళ్ళు తాయతగారు జాగీర్లో అమ్మేయడానికి అబ్సల్యూట్లీ రాంగ్ అండి. డెఫినెట్గా చెప్తున్నాను. తెలుగు జాతి 13.5 కోట్ల మందికి అవమానం జరుగుతుంది. ఇక్కడ విద్యులు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, కృష్ణరెడ్డి గారు మంచివాడు, కానీ ఆ పార్టీలో ఉన్న రైట్ పర్సన్స్ మేబీ ఇన్ ద రాంగ్ పార్టీ. తన ప్రాంత అభివృద్ధి కోసం కొంత పోరాడాలని కోరుకోవాలి మనం. కాకపోతే ఏపీలో మాత్రం సంబరాలు చేసుకుంటున్న సందర్భాలు ఏంటో క్రాకర్స్ వాళ్ళు గుంటూరు చెప్పాను, గుంటూరులో చిచ్చుబుడ్లు కాల్చుకుంటున్నారు, కాకినాడలో కాకరపోతు కాల్చుకుంటున్నారు, విశాఖపట్నంలో తారజోలు వేస్తున్నారు, అనంతపురంలో ఆడమామలు వేస్తున్నారు. ఏం చేయమంటారండి? ఇచ్చేశారు. ఈ వాస్తవాలు తెలుసుకుంటే అప్పుడు నిలదీస్తారు.